గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 20 బుధవారం. ఈనాటి పంచాంగం రోజు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, కృష్ణపక్షం పంచమి బుధవారం రాత్రి 8:32 వరకు ఉంది. పునరుసు నక్షత్రం రాత్రి 7:06 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:04 నుంచి 8:40 వరకు ఉంది. మరలా తెల్లవారుజామున 3:19 నుంచి 4:57 వరకు ఉంది. అమృత గడియలు సాయంత్రం 4:42 నుంచి 6:18 వరకు ఉన్నాయి. ఇక మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:24 నుంచి 12:09 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:21. ఇక రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఈనాటి గ్రహచారం చూద్దాం. ఇక్కడ రాహువు మీనంలో, గురువు వృషభంలో, చంద్రుడు మిథునంలో ఉండి ఆయన కర్కాటకంలోకి మారుతారు ఇవాళ మధ్యాహ్నం నుంచి. ఆ తర్వాత కర్కాటకంలో కుజుడు, కేతువు కన్యలో, రవి బుధులిద్దరు కూడా వృశ్చికంలో, శుక్రుడు ధనస్సులో, శని కుంభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేస్తే మనం గోచార ఫలితాలకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సక్రమంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కృత్తిగా ఉటపాదం వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం జరుగుతుంది. వృషభ రాశి. ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. అన్ని పనులను కూడా చాలా చక్కగా చురుకుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. సమస్యల్ని ముందుగా పసిగట్టి వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా ఆలోచన శక్తి బాగా ప్రదర్శించి పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి యోగాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఇందులో కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తూ ఉంటాయి. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతుంది. ఆగ్రహ వేషాలు వస్తూ ఉంటాయి. అందరితోనూ కూడా కలహించే రీతిగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రవి కుజులు ఇద్దరు కూడా ఇబ్బంది లేకుండా మీకు అనుకూలించే రీతిగా కనబడుతూ ఉన్నారు. ఆ కారణం చేత మీరు కనుక కొంచెం ప్రశాంత చిత్తంతో వ్యవహరించడం అలవాటైతే మీరు ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం వాయిదాలు తీసుకోవడం మంచిది. ఇక్కడ మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి బాగుంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఈ రోజున కుటుంబ సభ్యులతో పరస్పర విభేదమైనటువంటి తీరు మీరు ప్రదర్శించాల్సిన కారణంగా కొన్ని సమస్యలు ప్రత్యేకంగా దారితీసే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి విధానాలతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. షష్ఠ శుక్రుడు, జన్మ కుజుడు మీకు బాగా ఆగ్రహవేషాలు తెప్పిస్తూ ఉంటారు. ఎవరితోనో మాట్లాడేప్పుడు బాగా ఆగ్రహవేషాలు వస్తాయి. కానీ భగవద్ అనుగ్రహం వలన తెలివిగా కంట్రోల్ చేసుకుని ఓర్పుగా మాట్లాడేందుకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తారు. చేసి అలాగ మాట్లాడి ఇవాళ కార్యక్రమాలను సానుకూలం చేసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు వెళ్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, స్త్రీలు
ఇవాళ కొంచెం ప్రమాదాల దగ్గర రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ రోజున వాహన చికాకులు బాగా ఉండే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ చికాకులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల అనుకూలమైన స్థితి నడుస్తోంది. సింహరాశి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనే విషయాల్లో బాగా మరి జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒక పక్కన శని కుజులు బాగలేదు, ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నారనుకుంటే, మరొక పక్కన బుధ శుక్ర గురువులతో ఇబ్బంది లేకుండా నడిచే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ సమతూకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు పడితే కనుక ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఓర్పు, సహనం ప్రదర్శిస్తారు. తెలివితేటలు ప్రదర్శించి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తర్వాత కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. ఓ పక్కన తృతీయ రవి, ఓ పక్కన లాభ కుజుడు, ఆ పక్కన భాగ్యంలో గురువు, షష్ఠ శని, చతుర్థంలో శుక్రుడు. రాబోయే కొద్ది కాలం పాటు మీ గ్రహచారం చాలా బాగుంది. ఏదైనా గత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఇప్పుడే కృషి చేయాలి. సహజంగా ఏదో కొంచెం బాగాలేదు అనే మాట వచ్చిందనుకోండి, నిన్నటిదాకా ఆరోగ్యం బాగుండిపోతే వాళ్ళు కొంచెం తేడా ఉంటుంది శరీరంలో. అటువంటి సమయంలో జాతకం అడిగామనుకోండి, రావుకేతులు బాగాలేదు కదయ్యా అంటారు. రావుకేతులు బాగుండకపోతే 7 గ్రహాలు ఏం చేయాలి? ఇన్ని యోగించే ప్రదేశాల్లో ఉండే గ్రహాలన్నీ కూడా. కాబట్టి అట్లా కాదు, యోగించే గ్రహాల స్థాయి ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు కనుక చకచక గత సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే అవ్వదు అనుకున్న పనులు కూడా అయిపోయే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి సమస్యలు తీరే కాలం. చిత్త 1, 2 పదాల వాళ్ళకి శుభకార్య నిమిత్తంగా చేసే ప్రయత్నాలను కూడా సానుకూలమవుతాయి. కన్యారాశి వాళ్ళు దయచేసి రాబోయే 4 రోజుల్లో ఎక్కువ శ్రమ చేయండి. కుటుంబంలో శుభకార్యాల నిమిత్తంగా కానీ, వ్యాపారంలో సమస్యలు తీర్చుకునే నిమిత్తం కానీ, ఏదైనా సెటిల్మెంట్కి కానీ, ఉద్యోగంలో మార్పు కోసం కానీ ఇప్పుడే కరెక్ట్గా బాగా కృషి చేయాల్సిన ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. తులారాశి కార్యక్రమాలని కూడా కొత్త ప్రయత్నాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా బహు శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోతే కనుక ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చిత్త 3, 4 పదాల వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. వర్కర్స్ బాగా అనుకూలిస్తారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి జన్మంలోకి రవి వచ్చి బుధుడు కూడా ఉన్న కారణంగా ఏదో ఏమరపాటుగా కొన్ని పనులు మర్చిపోవడం, తర్వాత వాయిదాలు పడిపోవడం, కొన్ని పనులు సమయ పాలన చేయకుండా కొన్ని కార్యక్రమాలు చేయడం, ఇలాగా కొన్ని సమస్యలు ఆదిదైవతం అనుకోవాలి, అనుకోకుండా జరిగిపోయేవి అనుకోవాలి. అలాగ కొన్ని సమస్యలు మీకు ప్రత్యేకంగా వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా కనుక మీరు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్ని రకాలైన సమస్యలను సరే దాటకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇక్కడ ఎంత జాగ్రత్తలు పడితే అంత వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మొత్తం వాళ్ళంతా కూడా సానుకూల స్థితి లేకుండా కార్యక్రమాలు నడిచే అవకాశం ఉంది. ధనురాశి ధనురాశి వాళ్ళు జన్మ శుక్రుడు తృతీయ శని వలన చాలా మటుకు సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఎప్పుడెప్పుడు ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అనే విషయంలో తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యలు లేకుండా, కలహాలు లేకుండా వాతావరణం నడవదు. ఏదో రకమైనటువంటి సమస్యతో, కలహాలతో చికాకులు నడిచే అవకాశం ఉంది.
కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుతూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలహాలు, సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడమని చెప్పి సూచిస్తున్నాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం వెంటాడుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ బాగా ఉండే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ఒక 2-3 రోజుల పాటు మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ప్రస్తుతం గ్రహస్థితి సాధారణ స్థాయిలో మంచి ఫలితాలుగా ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కూడా సాధారణ స్థాయి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొంచెం నెలకొనే అవకాశం కనబడుతూ ఉంది. కుంభరాశి. ప్రతి పని కూడా బాగా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి, షేర్ వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు బాగా అనుకూలంగా ఉన్నారు. తద్వారా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా నడుస్తూ ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాలు వీళ్ళు ధైర్యంగా అన్ని పనులు కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. స్నేహితులతో తగు జాగ్రత్తగా ఉంటే మీకు చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోకుండా ఉంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు తెలివిగా ప్రవర్తించి ఏ సమస్య లేకుండా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళు అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తూ ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.